అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన పొలాల ఆరోగ్యం. మనం రోజూ చూసే నేల, అది కేవలం మట్టి కాదు, అదొక ప్రాణమున్న ప్రపంచం. మరి దాని గుండె చప్పుడు ఎలా వినాలి, దాని ఆరోగ్య రహస్యాలు ఎలా తెలుసుకోవాలి? పదండి చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం నడిచే ఈ నేలకి గనక మాట్లాడే శక్తి ఉంటే, తనలో ఏం జరుగుతుందో, తన ఆరోగ్యం ఎలా ఉందో, తనకేం కావాలో మనతో చెప్పగలిగితే అబ్బా, ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఆశ్చర్యపోకండి, ఇది నిజం. నేల నిజంగానే మనతో మాట్లాడుతుంది. అయితే మాటలతో కాదు, తనలో ఉండే లక్షణాల రూపంలో. మరి ఆ భాషని ఎలా అర్థం చేసుకోవాలో, ఆ కథని ఎలా చదవాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సరే, ఆ భాష నేర్చుకోవడం అంతా బానే ఉంది. కానీ అసలు ముందు మనం భూమి ఆరోగ్యం గురించి ఎందుకింతగా పట్టించుకోవాలి, అది ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు చూడండి ఎంత స్ఫూర్తిగా ఉన్నాయో. ఎందుకంటే మన భూమిని కాపాడడమనేది కేవలం రైతుల పనే కాదు, మనందరి బాధ్యత. ముఖ్యంగా మన విద్యార్థులు ముందుకొచ్చి నేలకు మళ్లీ జీవం పోయడంలో పాలుపంచుకోవాలి. మనం మామూలుగా అనుకుంటాం, నేల అంటే జస్ట్ మట్టి, దుమ్ము, ధూళి అని. కాని అస్సలు కాదు, అదొక బ్రతికున్న ప్రపంచం. దానిలో కోట్లాది సూక్ష్మజీవులుంటాయి. మనం బ్రతకడానికి కావాల్సిన తిండి, మనం పీల్చే గాలిలో ఉండే స్వచ్ఛత, వీటన్నిటికీ మూలం, పునాది ఆ నేలే. మనకేదైనా ఒంట్లో నలతగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, టెస్టులు చేయించుకుంటాం. మరి మన పొలాల సంగతేంటి? వాటి ఆరోగ్యం ఎలా ఉందో, అవి బాగున్నాయో లేదో మనకెలా తెలుస్తుంది? దీనికి సమాధానం ఉందా? ఇదే చాలా ముఖ్యమైన ప్రశ్న. అండ్ ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. మనమిందాక వేసుకున్న ప్రశ్నకు సమాధానమే ఈ సాయిల్ హెల్త్ కార్డ్. తెలుగులో చెప్పాలంటే భూసార ఆరోగ్య పత్రమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది మన పొలానికిచ్చే ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. మన నేలలో ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయి, ఏవి తక్కువగా ఉన్నాయి, ఇంకా మంచి పంట పండాలంటే మనం ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ ఇది మనకు క్లియర్గా చెప్పేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉందో. ఒకవైపు ఏమో గుడ్డిగా ఊహలతో చేసే వ్యవసాయం, మరోవైపు ఖచ్చితమైన సమాచారంతో చేసే తెలివైన వ్యవసాయం. అంటే అనవసరంగా ఏవేవో ఎరువులు చల్లేసి డబ్బులు వృధా చేయడం ఒకెత్తు అయితే, నేలకి సరిగ్గా ఏదవసరమో అదే అందించి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడం ఇంకో ఎత్తు. తేడా స్పష్టంగా కనిపిస్తుంది కదూ. ఇంతకీ ఇంత ఉపయోగపడే ఈ కార్డ్ ఎలా తయారుచేస్తారు? దాని వెనకున్న ప్రాసెస్ ఏంటి? అదేమన్నా పెద్ద కష్టమైన పనా? అబ్బే, అదేం లేదు, చాలా సింపుల్. ఎలాగో ఇప్పుడే చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది. ఫస్ట్, పొలంలో అక్కడక్కడా కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ మట్టిని టెస్ట్ చేయడానికి ఒక స్పెషల్ ల్యాబ్కి పంపిస్తారు. అక్కడ మన సైంటిస్టులు దాన్ని పూర్తిగా ఎనలైజ్ చేసి ఫైనల్గా రైతులకు కూడా ఈజీగా అర్థమయ్యేలా ఒక రిపోర్ట్ కార్డ్ ప్రింట్ చేసి ఇస్తారు. అంతే. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన చేతికి ఆ రిపోర్ట్ కార్డ్ వచ్చింది. మరి దాన్ని ఎలా చదవాలి? అందులో ఏముంటుంది? రండి, ఆ రహస్యాన్ని కూడా ఛేదిద్దాం. ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఈ కార్డ్ ముఖ్యంగా 2 విషయాలు చెప్తుంది. ఒకటి, మన నేలలో మొక్కలకి కావాల్సిన ప్రధాన భోజనం సరిగ్గా ఉందా లేదా అని. 2, మన నేల యొక్క మొత్తం మూడ్ లేదా స్వభావమెలా ఉంది అని. భోజనం, మూడ్ సింపుల్గా గుర్తుంటుంది కదా. ప్రధాన భోజనంలో మొదటి ఐటెం ఎన్ అంటే నత్రజని. దీనివల్లే మొక్కల ఆకులు పచ్చగా బలంగా పెరుగుతాయి. సో గ్రీనరీకి ఇదే కింగ్ అన్నమాట. ఆకుల సంగతి సరే, మరి మొక్కకు పునాదిలాంటి వేర్లమాటేంటి? దానికోసం పీ ఉంది. అదేనండి భాస్వరం. ఇది వేర్లు బలంగా పెరిగేలా, పువ్వులు బాగా పూసేలా చూసుకుంటుంది. ఇక ఫైనల్గా కే అంటే పొటాషియం. ఇది మొక్కకు ఒక బాడీగార్డ్ లాంటిది, రోగాలు రాకుండా కాపాడుతుంది. సో ఎన్పీకే, ఈ మూడింటిని మొక్కల ఆరోగ్యానికి త్రిమూర్తులు అని చెప్పొచ్చు. ఈ ఎన్పీకే పోషకాలతో పాటు మనం ముందే అనుకున్నట్టు నేల మూడు కూడా చాలా ముఖ్యం. అదే పీహెచ్ లెవెల్. ఇది సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? మన ముందు మంచి భోజనం పెట్టి మన నోటికి తాళం వేసినట్టుంటుంది. అవును, నేలలో ఎన్ని పోషకాలున్నా పీహెచ్ కరెక్ట్గా లేకపోతే మొక్క వాటిని తీసుకోలేదు. ఆ తాళం చెవి ఈ పీహెచ్ దగ్గరే ఉంటుందన్నమాట.
చూసారుగా, ఈ సమాచారాన్ని వాడుకోవడం అంటే కేవలం ఈ ఒక్క పంట గురించో ఈ ఏడాది గురించో ఆలోచించడం కాదు. ఇది మన భూమి భవిష్యత్తు కోసం మనం వేసే ఒక పెద్ద అడుగు. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ వల్ల వచ్చే లాభాలు ఒకటా రెండా? తెలివైన వ్యవసాయ నిర్ణయాలు తీసుకోవచ్చు, పంట దిగుబడి పెరుగుతుంది, అనవసరమైన ఎరువుల ఖర్చు తగ్గుతుంది, మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా మన తర్వాత తరాలకి ఒక ఆరోగ్యకరమైన భూమిని అందించవచ్చు. చివరిగా ఒక్క మాట, ఇదంతా ఎవరి ఒక్కరి వలనో అయ్యే పని కాదు. శాస్త్రవేత్తలు, రైతులు, విద్యార్థులైన మనలాంటివాళ్లు అందరం కలిసికట్టుగా ఒకరినుంచి ఒకరం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పటివరకు మనం నేల చెప్పేది ఎలా వినాలో నేర్చుకున్నాం. సరే, ఇప్పుడు మన వంతు. ఈ జ్ఞానాన్ని చేతిలో పెట్టుకుని మన భూమిని ఇంకా ఆరోగ్యంగా, ఇంకా సంతోషంగా మార్చడానికి మనమేం చేయబోతున్నాం? ఆ నేల చేత భవిష్యత్తులో మనం ఎలాంటి మంచి కథలు చెప్పించబోతున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం.